ఏ చిన్న సమస్య ఇచ్చినా సరే మా దృష్టికి తీసుకురాని నేను చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేకపోతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి నారా లోకేష్, ఈ ముగ్గురు కూడా ఇమీడియట్గా స్పందిస్తున్నారు. అది సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే ఏ విధంగా ఫిర్యాదు ద్వారా. ఒక పక్కేమో నారా లోకేష్ ప్రజా దర్బార్ ద్వారా ఫిర్యాదులను అయితే స్వీకరిస్తూ తక్షణమే వాటికి ఏ విధంగా చర్యలు చేపట్టాలో అధికారులను ఆదేశించడం, అలాగే తన వంతుగా ఉన్నత చదువులు చదవడానికి వెళ్తా అంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం, అలాగే నారా లోకేష్ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరోపక్క ఇతర దేశాల్లో అంటే దుబాయ్ అవ్వచ్చు, లేకపోతే సౌదీ అరేబియాలో ఇబ్బంది పడుతూ ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిని కూడా ఇండియా రప్పించేటటువంటి కార్యక్రమాలను అయితే మాత్రం నారా లోకేష్ చేస్తున్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. మరోపక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందినటువంటి ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళ అయితే మాత్రం ఒక వీడియో సందేశాన్ని అయితే మాత్రం అటు ముఖ్యమంత్రి, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ ముగ్గురిని అందే విధంగా ఈ యొక్క పోస్ట్ని అయితే చేశారు. మీ ముగ్గురు కూడా నన్ను ఆదుకుంటారు, నన్ను ప్రాణాపాయం నుంచి రక్షిస్తారని ఆశిస్తున్నాను. మీ దృష్టికి వస్తే ఏ సమస్య అయినా సరే నా సమస్య పరిష్కారం అవుద్దని చెప్పేసి ఆ మహిళ అయితే మాత్రం, ఆ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ అయితే మాత్రం ఆ వీడియో సందేశాన్ని విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ కోనసీమ జిల్లాలో ముగ్గురు అంటే మేము ముగ్గురం కలిసి ఉంటున్నాం, మా పిల్లలిద్దరూ నేను కలిసి ఉంటున్నాం, ముగ్గురు మహిళలమి. కాబట్టి మాకు ఒక భద్రత లేకుండా పోయింది. కొంతమంది నాయకులు మాపై టార్గెట్ చేసి ఏదో వేధింపులకైతే గురి చేస్తున్నారని చెప్పేసి ఆ మహిళ అయితే వాపోవటం జరిగింది. ఒక చిన్న అమ్మాయిపై గతంలో కూడా కొంత అఘాయిత్యానికి పాల్పడ్డారు కొంతమంది నాయకులు, వాళ్ళపై కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు రాజీకి రావాలి అంటే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే రాజీకి రావాలని చెప్పేసి కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. మరోపక్క మాపై కూడా ఆ అఘాయిత్యానికి పాల్పడటానికి అయితే మాత్రం ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఆ మహిళ అయితే మాత్రం వీడియో సందేశంలో వాపోవటం జరిగింది. ఇక ఈ వీడియో సందేశం అందిన తర్వాత అధికారులు అయితే మాత్రం ఎలా స్పందిస్తారు? మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ ఈ వీడియో సందేశంపై అయితే మాత్రం ఒక అధికారులకైతే తక్షణ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మరోపక్క ఆ మహిళ అయితే మాత్రం మీరు నాకే దిక్కు, ఇక నాకు సావే చరణీయం అనుకుంటున్నటువంటి తరుణంలో ఈ యొక్క వీడియో సందేశాన్ని మీకు పంపుతున్నారు, తక్షణం స్పందించి నాకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఆ మహిళ అయితే వాపోవడం జరిగింది. కాబట్టి ఈ ముగ్గురికి టార్గెట్ చేస్తూ అంటే ముగ్గురికి విన్నపించుకునే విధంగా ఆ మహిళ చేసినటువంటి విజ్ఞప్తికి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకి తక్షణ ఆదేశాలు ఇచ్చి చర్యలు చేపట్టే విధంగా తీసుకుంటారా? మరోపక్క అక్కడ ఉన్నటువంటి నాయకులకి అంటే ఒక విధంగా ఫోక్సో చట్టంలో గతంలోనే వాళ్ళపై ఒక కేసు నమోదయ్యింది. ఒకవేళ ఆ మహిళ చిన్న కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి కేసులో వాళ్ళకైతే మాత్రం ఫోక్సో చట్టంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కాబట్టి ఆ ఒత్తిడి కూడా చేస్తున్నారు. కాబట్టి ఆ నాయకులు ఎంతటి వాళ్ళైనా సరే కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా చాలామంది అయితే మాత్రం కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు కూడా స్పందించి ఆ మహిళకైతే న్యాయం చేస్తారని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. మరి అటు పక్క ముఖ్యమంత్రి, మరోపక్క ఉప ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్ ఆ ఫిర్యాదుపై స్పందించి ఇమీడియట్గా ఎంతవరకు ఆ బాధితురాలను కాపాడుతారో మరికొన్ని రోజులు మనం వేచి చూడాలి. మరోపక్క అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇస్తారు, మరోపక్క అక్కడ ఉన్న పోలీసుల్ని అప్రమత్తం చేసి ఆ కుటుంబానికి అయితే మాత్రం రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉందని మనం ఆశిద్దాం.